నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల ప్రాజెక్ట్ ద్వారా 600 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం చీరాల ప్రాజెక్ట్ కాలువ ద్వారా రబీ పంటకు సాగునీటిని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. భారీ వర్షాలకు గత 2 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు కట్టతెగిపోతే ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు పునర్నిర్మాణానికి 12 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పూర్తి చేయడం జరిగిందన్నారు. నిధులు మంజూరు చేసిన సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిధులు మంజూరైన ఏడాది కాలంలోనే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయడాన్ని ఆయన అభినందించారు. ఈరోజు సిరాల చెరువు కింద గల ఆయకట్టుకు ఎప్పుడైతే చెరువు మహావత్యా ప్రసేద పరమేశ్వర యోపాం పుష్పం వేద పుష్పవాన్ రజహావాన్ పుష్పమాన్ భవతి. రైట్, ఇంకొక సార్ ఇటు చూడండి సార్. రైట్. అన్న మెల్లగా మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రిగాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ భస్మం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరవారుకమివ బంధనాం మృత్యోర్మోక్షేయమహమృతాతో గంధం గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీ కుంకుమం కాంచనం. వదులుతున్నాం కాబట్టి గౌరవ శాసనసభ్యులు రామారావు పటేల్ గారి చేత నీటి విడుదల చేసుకున్నాం. 600 ఎకరాల వరకు ఆయకట్టుకి వాటర్ ఇస్తాము. రైతులందరూ నీటిని జాగ్రత్తగా వృధా చేయకుండా వాడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2023 వర్షాలకు డ్యామేజ్ అయిన చెరువు ఈరోజు పూర్తిగా చేసి రైతాంగానికి దాదాపు 600 ఎకరాలు చీరాల, ఈలేగాం, మచ్కల్, దాని తర్వాత దేగాం విలేజ్కు శుభవార్త అందిస్తున్నాను. ఎన్ని కష్టాలైనా కూడా దీనికి డిజైనింగ్ అనుకోండి, శాంక్షన్ ఫైనాన్స్ క్లియరెన్స్ అనుకోండి, ప్రభుత్వంలో డబ్బులు లేకున్నా కూడా శాంక్షన్ చేసుకున్నాడు. గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా రైతాంగానికి ఆదుకున్న దానికి మీకు మా చీరాల, విలేగాం, మన దేగాం ప్రజలు ఎప్పుడు కూడా మారరు. ఎందుకంటే ఈ చెరువు కాదని అందరు అనుకున్నారు, కానీ కష్టపడి దాదాపు 12,000 కరోడ్తోని చేసిన ప్రాజెక్టు మన